ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ప్రేక్షకులకు నమస్కారం. కర్కాటక రాశి జూలై మాసం ఫలితాలు చూసినట్టయితే జన్మరాశిలో శుక్ర బుధుల కలయిక, అట్లాగే తృతీయమందు కేతువు, అష్టమందు శని, భాగ్యమందు రాహువు, ఏకాదశంలో కుజుడు, తదుపరి ఏకాదశంలో కుజ గురువులు, ద్వాదశమందు రవి, అట్లాగే జన్మమందు రవి సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ముఖ్యంగా దక్షిణాయన పుణ్యకాలం అనేది ఉత్తరాయణం ఈ యొక్క దక్షిణాయనంలో వస్తుంది కాబట్టి కర్కాటక రాశి సంక్రమణం ద్వారా ఈ పుణ్యకాలాన్ని ఈ కర్కాటక రాశి వారు పుణ్యక్షేత్రాలు, నదీ స్నానం చేయటం వల్ల, దాన ధర్మాలు చేయటం వల్ల కొంతవరకు అనుకూలమైన అంశం. అట్లానే కుజుడు గురుడు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల సాంకేతిక జ్ఞానం ఎవరైతే అభ్యసిస్తూ ఉంటారో ఈ రాశి వారు విద్యార్థులు, అంటే మనకు సాంకేతిక విద్య అంటే మల్టీ డిజైనర్స్ కానీ, క్రియేటివ్ కానీ, డిజిటలైజ్డ్ కానీ, ఇటువంటివి క్రియేటివిటీ యాక్ట్స్ సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి యోగమైనటువంటి జూలై మాసం. విద్యార్థుల్లో ముఖ్యంగా కొంతవరకు శుక్రబుధుల కలయిక వల్ల ఎక్కువ క్రియేటివిటీ మైండ్ సెట్స్ అనేవి తయారయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు ఆలోచనలు వస్తాయి. అట్లానే వీరికి జన్మంలో శుక్ర బుధుల కలయిక వల్ల చాలా ప్రతి విషయాన్ని కూడా కులంకషంగా పరిశీలన చేసి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటారు. అట్లానే శుక్ర బుధుల కలయిక ఈ యొక్క కర్కాటక రాశిలో సంచారం వల్ల ఈ మాసమందు శుక్రుడు అనుకూలమైనటువంటి ప్లానెట్. అంటే వీళ్ళకి శుక్రుడు కర్కాటక రాశి వారు చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మనకు శుక్రుడు అనుకూలంగా ఏంటంటే ఇక్కడ ఇద్దరు మిత్రులు శుక్రుడు బుధుడు, ఈ శుక్ర బుధులు అనుకూలంగా ఉన్నారు. కానీ కొంతవరకు వీళ్ళకి చికిత్స అంటే వైద్యశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతవరకు. ఎందుకంటే కుజుడు గురుడు కలిసి ఉంటున్నారు. ఇక్కడ కుజుడు గురుడు కలిసి ఉండటం వల్ల కిడ్నీకి సంబంధించి కానీ, అట్లానే కటి ప్రదేశం అందు కానీ అనుకోని కారణాలతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా బుధుడు జన్మరాశిలో సంచారం వల్ల మీడియాలో కానీ, పత్రికా రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ అనుకూలమైన అంశం. వీళ్ళకి కొత్త కొత్త పొంతనలు, కొత్త కొత్త ఊహాజనితమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి ముందరికి వెళ్తూ ఉంటారు. కేతు 3లో ఉండటం వల్ల వీళ్ళు ఎంతమందికి సహాయం చేసినా అవతల మనిషి సహాయం చేయకపోవటం లేదా మాట్లాడకపోవటం జరుగుతూ ఉంటుంది. సోదరిమణులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ ముందుగా ఇంట్లో వాళ్ళు, భార్య పిల్లలు వీళ్ళు నమ్మితే చాలు. ఫస్ట్ బయట వాళ్ళు నమ్మటం కాదు, ఇంట్లో వాళ్ళు నమ్మితే ఆటోమేటిక్గా అంతా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళే నమ్మరు వీళ్ళు ఈ మాసం అందు. అట్లానే శని అష్టమందు ఉండడం వల్ల అనారోగ్యం అనేది ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. దాని గురించి పెద్ద ఇబ్బంది పడే అవసరం లేదు. ఆయుర్దాయం కూడా చాలా మంచిగానే ఉంది, ఇబ్బంది లేదు దానికి కూడా. భాగ్యం రాహు కాబట్టి వీరికి అతిపైత్యము, అజీర్ణము, లేదా గైనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏదేమైనా కూడా ఈ మాసమందు వైద్యశాల దర్శనం ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి వైద్యం చేసుకోవడానికి మీరు వెళ్తారు, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు అని కొన్ని విషయాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అప్పటికప్పుడు. ఈ యొక్క కుజుడు గురుడు కలయిక వల్ల ఏకాదశంలో గురుడు మంచివాడై ఇంకా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
వీరు విదేశీయానికి సంబంధించి కొన్ని ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నా ముందరకెళ్తాయి. వైద్య వృత్తి కానీ నేర్చుకున్న వారు కూడా వైద్యంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. విద్యాపరంగా అన్ని విషయాలు బాగున్నాయి. వ్యాపారవేత్తల్లో కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి. ముఖ్యంగా సాంకేతిక జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యున్నత పదవులు కానీ అధికారాలు కానీ ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి. ఇటువంటి కర్కాటక రాశి వారికి ఇంకా మేలు ఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మేలు చేస్తుంది. కాబట్టి ప్రతి ఆదివారం మంగళవారం కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. అట్లానే అష్టమంలో శని ఉండడం వల్ల శని తైలాభిషేకం చేయటం, శని నువ్వులకు దానం చేయటం, అటువంటి మంచి సత్ఫలితాలు వస్తాయి. ఇంకా ఆరోగ్యం నుంచి బయటపడడానికి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం వల్ల కొంతవరకు అనారోగ్యాలు వచ్చే ఏవైతే ఉన్నాయో తీవ్రతరం కాకుండా తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి అనారోగ్యంతో కూడుకున్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ అవన్నీ నిలదొక్కొని ఉంటారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అన్నీ అప్పటికప్పుడు వచ్చి అప్పుడప్పుడే పోయే అవకాశం, అంతేగాని శాశ్వతంగా అవి కొంతకాలం వరకు ఇబ్బందులు పెట్టవు. కొంతకాలమే ఆ ఇబ్బందులు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి తొందరగా. ఇటువంటి అనారోగ్యమైనటువంటి జీవితాన్ని ఉంటుంది కాబట్టి ఆదిత్య హృదయపారాయణం చేసుకోవటం అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, అట్లనే పంచమంలో కుజగురువులు, షష్టంలో శని, తదుపరి సప్తమంలో సంచారము రవి, సప్తమంలో శుక్రబుధులు సంచారం, తదుపరి అష్టమంలో బుధుడు, నవమంలో కేతువు. ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అత్యద్భుతంగా కనబడుతున్నాయి. ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ద్వితీయమందు శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం, ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం. తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరిమణుల వల్ల కానీ సోదరుడి వల్ల కానీ ఇబ్బందులు కలగటం, మీరు చెప్పిన పని వాళ్ళు కూడా చేయకపోవటం. మళ్ళీ పంచమంలో గురుగుజుల కలయిక వల్ల ఇప్పటి వరకు ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమ స్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. రవి షష్టంలో ఉండటం వల్ల శత్రునాశనం, అంటే తెలియని శత్రువులు మనిషికి ఉంటారు. మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము, మదము, మాత్సర్యము, క్రోధము, లోభము. ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చూసే వాళ్ళు చూసేటువంటి పరిస్థితులను చూస్తే అహంకారపూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం, లోభంతో ఉన్నవాడికి లోభగుణం పోవటం, క్రోధం అని ఉండేవాడికి ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం, ఇవన్నీ కూడా ఒకందుకు మంచి ఫలితాలు వస్తాయి. మానవుడికి సహజమైన లక్షణాలు, తెలియకుండే లక్షణాలు, శత్రుగుణాలు అంటే ఇవే. ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు, తెలియని శత్రువులు ఇవే మనసుకు మించి. కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి, ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ఠ స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం, సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది. అట్లాగే అష్టమ స్థానంలో శుక్ర బుధుల కలయిక, శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణితో ఉంటారు. అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేకూరుతుంటారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడద్దు, మాట్లాడడం చాలా
నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది. ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరాబాదరా గట్టిగా మాట్లాడి ఆయాసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు. కాబట్టి ఆలోచన చేసి, సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది. వాడిట్లా చేశాడు, వీడిట్లా చేశాడు అనుకోవద్దు. సమయం వస్తుంది, సమయం గురించి వేచి ఉండండి. సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో, మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా. కాబట్టి మీరు సంయమనం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి. ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి. విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఈ ఇబ్బందుల నుంచి తగ్గుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా. అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా సూర్య నమస్కారాలు చేసుకోవడం, లేదా ఇంట్లో సూర్య నమస్కారాలు చేయటం మంచిది. ఈ భాగ్య కేతువు ఏదైతే ఉందో, ఈ కేతువు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం, ఇంకా నేను ఇవి చేసుకోవాలి, పలానా వ్రతం చేయాలా, పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలి అన్న ఆలోచన ధోరణి పెరగటం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి 70% మంచి ఫలితాలు ఉన్నాయి, 30% ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి. వాటిని మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది. ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి, కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో.